యజమానస్య కులదేవతాభ్యో నమః అయం ముహూర్తః సుముహూర్తో అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాండమానానుకూల్య బలసిద్ధిరస్తు గట్టి మేళ ఒకసారి కొట్టండి అక్షంతలు వెనక్కి వేసుకున్నారు ఇక పక్క నుంచి వాసన చూసుకొని అక్షంతలు తీసుకొని వాసన చూసుకొని మీ భార్య ఎడం పక్క నుంచి వెనక్కి వేయండి ఆడవాళ్ళు వాళ్ళ వెనక్కి పక్కన వాళ్ళు వేయండి మీ భార్య వెనక్కి పక్కన పెట్టుకోండి సమస్త ప్రదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర శుభాభ్యాం శ్రీజనార్థే శ్వేతరాహకల్పే శ్రేయస్వనందరే కలియుగే ప్రథమాదే జంబోదేవే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలశివాయుజ్య ప్రదేశే కృష్ణా గోదావరి ప్రదేశే మహాలక్ష్మీ మహాకాళీ భగవత్యా సన్నిధౌ సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురు చరణమిదౌ అభ్యుపమానేన స్వస్తి గౌవర్ణాంతరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే శుక్లపక్షే తదవ్యా పాదమహావాసస్తు శుభవాసరయుక్తాయాం శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏం శుభదితో శ్రీ పరమేశ్వర మందిష్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మీ కుడి చేతిని కుడి చెవు పక్కన పెట్టుకోండి చెవుకు ఆడించుకోండి మీ ఎడమ చేతిని హృదయం మీద పెట్టుకోండి మీ గోత్రము మీ ఇంటి పేరు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లందరూ అస్మాకం మమ నామాంశోద్భవస్య అందరూ చెప్పండి अस्माकं सह कुटुंबानां योगक्षेम स्थैर्य धैर्य आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं मम सहकुटुंबानां निरोग शतायुष्य सुखजीवन सिद्धिद्वारा संपत्त्योः अन्योन्यं प्रीत्यर्थं मम गृहे
ధన కనక వస్తువాహన ధేనో కాంచన పుత్ర పౌత్రాభి వృద్ధి ద్వారా వంశాభి వృద్ధ్యర్థం మమ సంకల్పిత సకల కార్య దిగ్విజయ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ వ్యాపారస్థలే ఉద్యోగ సిద్ధ్యర్థం ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం మహాగణపతి పూజా కరిష్యే. మగవాళ్ళ చేతులు అక్షతలు ఉన్నాయి కదండి, ఆడవాళ్ళ చేతులు అక్షతలు ఉంటే కనుక మీ మగవాళ్ళకి ఇవ్వండి అక్షతలు. మగవాళ్ళ చేతిలో నీళ్లు పోయండి, ఆ కింద తమలపాకు వేసుకొని కింద ధారగా వదిలిపెట్టేసింది అక్షతలు. రంగగణశాలాధరం కలిసి कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः सागस्य भोज्य देगस्य भोज्यशापसत्यमाः सर्वा देवताः भूर्भुवस्सुवराभवो. गंगे च यमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. कावेरी तुङ्गभद्रा च कृष्णमणे जगत्तमे भागीरथी विख्याता पञ्चगङ्गा प्रकीर्तिता स्मरे पुण्डरीकाक्षं सुराख्याभ्यन्तरश्रुतिः. पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः. ओम गणपतिं भवामहे कविं कवीनामभुमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः शृण्वन्नोतिभिस्सेदसादनो महागणाधिपतये नमः. शक्ते पत्नी पुत्र प्रवासमेतं स्थानमुपक्वयते स्वामिन् सर्वजगन्नाथयावत्तो नावसानको तावत्त्वं प्रीतिभावेन दिव्येऽस्मिन् सन्निधिं कुरु. सत्कृतो भव सन्निधो भव अलमण्डितो भव प्रसीद 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 अभिमुखो भव. महागणाधिपतये नमः. आचमनीयं समर्पयामि. श्रीमन्महागणाधिपतये नमः. शुद्धोदकस्नानौ महेरणा यावश्चिमदमारुतस्तस्य भारे देहनः उषदीर्घमापरः तस्मारङ्गमामवोयत्सक्षया जन्मधः आपो जनयधा जनः. महागणाधिपतये नमः. शुद्धोदकस्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. दुर्वारोहन्तु पुष्पिणीः राश्य पुण्डरीकानि समुद्रस्य ग्रहा इमे. महागणाधिपतये नमः. अलङ्करणार्थं पुष्पाक्षतान् समर्पयामि. ओम सुमुखाय नमः. ओम एकदन्ताय नमः. ओम कपिलाय नमः. ओम गजकर्णकाय नमः. ओम लंबोदराय नमः. ओम वेंकटाय नमः. ओम विघ्नराजाय नमः. गणाधिपाय नमः. ओम धूमकेतवे नमः. गणाध्यक्षाय नमः. ओम बालचन्द्राय नमः. गजाननाय नमः. ओम वक्रतुण्डाय नमः. शूर्पकर्णाय नमः. ओम हेरम्बाय नमः. स्कन्दपूर्वजाय नमः. ओम कुमारगुरवे नमः. मूषकवाहनाय नमः. ओम सर्वसिद्धिप्रदायकाय नमः. गणाधिपतये नमः. नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि. अभयस्तर्वदेवानां ध्रुपायं प्रददस्यदा. गणाधिपतये नमः. ध्रुपमाध्यापयामि. साध्यं त्रिवत्संयुक्तं मन्यनाय दीपं दर्शयामि. ध्रुवदीपान्ते शुद्धाचौर्यं समर्पयामि. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. तस्य सर्वत्रेण प्रयच्छामि. अमृतमस्तु अमृतोपस्तरणमसे. महागणाधिपतये नमः. पुष्कखर्जूरफलसहित द्राक्षफलासहित अमृतफलाన్ని నివేదయామి. 5 సార్లు స్వామివారి తింటున్నట్టుగా భావన చేసుకొని ఆ ఖర్జూరాలు గణపతికి చూపించానమ్మా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపమాత్మక ద్వారా మహాగణాధిపతి ప్రీతః భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్మృతి భవంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు సహస్రగణాధిపతిం శిరసా గృహ్ణామి సహస్రపరమా దేవీ శతమూలా శతాంగురా సర్వం హరిమే పాపం దూర్వాదస్సు. ముందు ఆడవాళ్ళు మగవాళ్ళు పూజ కట్టండి, తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు కట్టండి. మగవాళ్ళకి పూజ కట్టండి, ఆడవాళ్ళకి కట్టండి. అమ్మా మీకు ఏదైనా కావాలంటే వస్తుంది అనుకుంటే అమ్మవారు అద్భుతమైనటువంటి విశ్వరూపంలోనే వచ్చింది. ఇంత పెద్ద విగ్రహాన్ని మూల విరాట్ కాకుండా విశ్వ విగ్రహం ఇంత పెద్దగా ఉండడం నేను మొట్టమొదటిసారి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి ఆ ఆది దంపతులకు అమ్మవారి కరుణా కటాక్షాలు వినాలని నాకు ఎప్పుడు కూడా. అయితే మీకు కొన్ని ఇలా చేసి ప్రచోదయ అంటే ఇప్పుడు ఎవరన్నట్టు అమ్మవారు ఇది ఎవరి గాయత్రి? దుర్గా గాయత్రి కదా. అమ్మవారు కన్యక రూపంలోనే అవతారము అయ్యింది. అయితే అగ్ని ప్రవేశ సమయంలో ఆమె పెళ్లి చేసుకున్నది అని ఒక అపోహ ఉంది కదా. అది సామాన్యమైనటువంటి మనుషులకు, అమ్మవారికి ఆ హద్దులు లేవు. ఎందుకంటే అమ్మవారు ఏమైనా చేయగలరు కానీ ఆమెకు మించి ఎవరైనా ఉంటారా? ఆదిపరాశక్తికి మించిన నియమం ఉందా? ఆమె సంకల్పించిన నియమం ఏముందా? కానీ ఆమె మానవ కన్యగా మాత్రమే ఇక్కడ కన్యక రూపంలో మాత్రమే ఉద్భవించింది. ఆమె చాటి చెప్పుకున్నది ఈ కాలం కూడా చేసి నన్ను నా వర్గం మీద దండెత్తడానికి ఎప్పుడైతే సాహసించాడో అలాంటి వాడికి, అలాంటి కామాంధులందరికీ ఎటువంటి రక్తము ధారపోయకుండా, ఎటువంటి ప్రాణహాని జరగకుండా శాంతియుతంగా ఒక విప్లవం సృష్టించినటువంటి
ఒక విప్లవకారిణియే ఆ కాలంలో 10వ శతాబ్దంలో 11వ శతాబ్దంలో భాస్కరాచార్యులకి అపర బృహస్పతి అయినటువంటి సాక్షాత్తు రాముల వారికి వశిష్ఠ మహర్షి ఎలాగో అలాగే భాస్కరాచార్యుల యొక్క సుశిక్షణలు సెల్ ఫోన్ల పైన ఆధారపడుతున్నారు, గూగుల్ పైన ఆధారపడుతున్నారు. సిగ్గు చేటు క్షేమ తప్పట్లేదు. కానీ అమ్మవారు అంత వయసులోనే చతుర్వేదాలు, సంగీత, సాహిత్య, నాట్య కళలు, యుద్ధ కళలు కూడా సుశిక్షితమైనవి. భాస్కరాచార్యుల వల్ల మనకి ఎలా కనిపిస్తుంది? చాలా జుగుప్సగా కనిపిస్తుంది. ఒక ఎక్వేట్ కనిపిస్తుంది. కనీసం అంత ఐశ్వర్యం ఉంటే రూపాయి అయితే ఏం మనిషి అని అనిపిస్తుందా లేదా? అప్పుడు కూడా మనం అందాన్ని ఆస్వాదిస్తామా? అదే ఒక ఆమె నల్లగా ఉంది, వచ్చి సమర్థికంగా దానం చేసి ఆ పైసలు కళ్ళ కనుగొని దానం చేసింది అనుకోండి, ఆమె ఎలా కనిపిస్తుంది? అంటే ఇన్ని రథాలు, ఇన్ని పూజలు, ఇన్ని హోమాల ఫలితంగా ఒకడు వస్తాడు, వాడు లోకోద్ధారణ అయిపోతాడు. అలాగా నగరేశ్వర స్వామి వారి అంశగా అమ్మవారు ఎవరు? కన్యకా పరమేశ్వరి నగరేశ్వర స్వామి యొక్క అంశగా వాసవి కన్యకా పరమేశ్వరి పుడితే శ్రీమన్నారాయణ అయ్యారు, ఎదుగుతున్నారు, అత్యంత సౌందర్యంగా పెరుగుతున్నారు. అమ్మవారు అత్యంత రమణీయమైనటువంటి సౌందర్యం, కోమలత్వం, సాక్షాత్తు తామర పువ్వు అప్పుడే వికసిస్తే ఎంతటి సౌందర్యం ఏంటి! అమ్మ సౌందర్య లహరి. ఇంకారి అయినటువంటి ఒక విష్ణువర్ధనుడు అనే ఒక రాజు అమ్మవారిని చూస్తాడు. చూసిన వెంటనే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనవుతాడు. అది దృష్టి అంటారు, చెడు దృష్టి. శంకరాచార్యుల వారు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఆ పుత్రకామేష్టి వరప్రసాదంగానే అమ్మవారు పుడుతుంది. రాముడిలాగైతే యజ్ఞఫలం వల్ల పుట్టాడు, దశరథ మహారాజుకు వశిష్ఠ మహర్షి యాగఫలంగా ఎలాగైతే రాముడిని పుట్టే రాముడు ఈ అవతారం చేసేలాగా ఎలాగైతే సలహా ఇచ్చాడో, అదే రామాయణంలో దశరథ మహారాజు చేసినటువంటి యాగాన్ని మీరు చెయ్యండి ఆ కుసుమశ్రేష్ఠుల ద్వారా చేయించి ఆ యాగ ఫలాన్ని కౌసుంబీదేవికి తినిపించడం వల్ల పుట్టినటువంటి అమ్మవారు స్వామి విరూపాక్షులు. ఇద్దరు అక్క తమ్ముళ్ళు కవలలు. ఇప్పటికి ఇది చాలు, మళ్ళీ విరామంలో మళ్ళీ చెప్పు. జై వాసవి. నిత్యమంగళాని భవంతు. ఆవాహయేత సర్వాభ్యో నమః. నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆత్మేయం సమర్పయామి, రక్షాం ధారయామి. वासवी माता की जय, बोलो श्री माता महारानी की जय। महादेव जय विद्महे विष्णुपते धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। आद्यानां विद्महे धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्।
విజయ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం త్రైశ్రీ షట్కోటి దేవత స్వరూపిణి సంవత్సరయుత గోపూజ ఆఖ్యం కర్మ కలిసే అమ్మవారిని నమస్కారం దేవీ గణస్వదేవాయ శ్రీరామమిత్రయవదో త్రైశ్రీర్వాహయామి ఆసనం సమర్పయామి. ఆడవాళ్ళు చెప్పడం సర్వమంగళ మాంగళ్యే శివే ధ్యాయామి ఆవాహయామి హస్తయో ముఖే ఆచరణీయం సమర్పయామి. కసపద్మే దేవసవత్వ రుద్రస్య దేవసవత్వ ఉగ్రస్య దేవసవత్వ మహతే దేవసవత్వ स्वाहा ओम दानाय स्वाहा ओम समनाय स्वाहा बुद्ध आचमनं वरायन्ते संवत्सरभूदेवी नमः. नमस्करोमि जय बोलो श्री माता महारानी की पार्वती हर हर महादेव. అందరూ కూడా ఆ భావంతో నమస్కారం చేస్తూ ఉండండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాయామి. ఓం ఆపాహిష్ఠామయ భవస్థాన ఊర్ధ్య సహనా అహేరణ రక్షసే యావశిరమానసస్య భాగే హరః సుశ్రీర్మాతరః భక్ష